పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారాన్ని ఉధృతం చేశారు. సత్తెనపల్లి మండలం కోమరపూడిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కన్నాకు ఘన స్వాగతం పలికారు. కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది అంటున్న కన్నాతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లగా ఇప్పుడు తాజాగా టీడీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. ఒకవైపు వైసీపీ మేనిఫెస్టో, మరోవైపు కూటమి మేనిఫెస్టో నేపథ్యంలో ప్రజల్లో స్పందన ఎలా ఉంది? మనతో పాటు మాట్లాడేది కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, వైసీపీ మేనిఫెస్టో వచ్చింది, ఇప్పుడు కూటమి మేనిఫెస్టో కూడా వచ్చింది, ప్రజలు ఎలా రిసీవ్ చేస్తారు? కూటమి మేనిఫెస్టో వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా చెప్పబడిపోయినారు. ఇంట్లోంచి బయటికి రావడానికి వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా 100 రెట్లు అదనంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టోనే ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తుంది అన్నటువంటిది నమ్మకం మాకుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి ప్రజలు బాగా భయపడుతున్నారు, దానివల్ల ఎట్లా ఉంది సార్? ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రతివాడు కూడా భద్రత లేకుండా పోయింది. వాళ్ళ ఆస్తి వాళ్ళకు ఉంటుంది అనేటువంటిది కూడా మరి అది రద్దు చేస్తామని ప్రామిస్ చేయటం అనేటువంటిది ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం అది. ఇది మొత్తానికి కూటమి మేనిఫెస్టో వచ్చిన తర్వాత వైసీపీ మేనిఫెస్టో ప్రజల్లో తేలిపోయింది. ఇక తమ గెలుపు ఖాయమంటూ కూడా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చెబుతారు. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రజలకు భయం అనేది ఏర్పడింది. తమ ఆస్తులు తమకు ఉంటాయని ఒక నమ్మకం లేక భయాందోళనలో ఉన్నారంటూ కూడా చెప్తారు. వచ్చే నెల 13వ తారీఖు కోసం కూడా ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నట్టు కూడా చెప్తారు. ఇది మొత్తానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ప్రచారానికి సంబంధించి.